వర్జీనియా పొగాకు సాగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలవటం గర్వించదగిన విషయమని రాజమండ్రి బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి కరుటూరి ఫంక్షన్ హాల్లో టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పొగాకు రైతులకు, సైంటిస్టులకు టొబాకో ఫార్మర్స్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సెక్రటరీ గారు ఒక మాట అన్నారు, ఏదైతే మనం WHOలో సిగ్నటరీగా ఉన్నాము అంటే పొగాకు దిగుబడి తగ్గించుకుంటాము రాబోయే కాలంలో అనేటువంటి అంశాన్ని వారు ఉపయోగించినప్పుడు నేను అదే వారికి చెప్పాను. భారతదేశం బాధ్యతతో బాధ్యతాయుతంగా మెలిగేటువంటి దేశం. అన్మాన్యుఫ్యాక్చర్డ్ టొబాకో ఏదైతే ఉంటుందో అంటే ముడి రూపంలో టొబాకో పొగాకుని ఎక్స్పోర్ట్ చేస్తుందేమో కానీ భారతదేశం దాన్ని మ్యానుఫ్యాక్చర్డ్ గుడ్గా గాను పాన్ మసాలా గాను ఎగుమతి చేసేటువంటి దిశలో భారతదేశం ఎప్పుడు అడుగులు వేయలేదు అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే అన్మాన్యుఫ్యాక్చర్డ్ ఎగుమతి చూసినట్లయితే మనం చేసేటువంటి ఎగుమతుల్లో అన్మాన్యుఫ్యాక్చర్డ్ టొబాకో 51% ఉంది. మ్యానుఫ్యాక్చర్డ్ టొబాకో ఏదైతే ఉందో అది కేవలం 14% ఉంది. అయితే ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పెద్దలు చెప్పారు, సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో మనం పొగాకును అక్కడ వాడుతున్నటువంటి సందర్భంలో కేవలం 9% మాత్రమే మనం ఇక్కడ చేసుకోగలుగుతున్నామని చెప్పి వారు చెప్తూ ఏ విధంగా మనకి స్మగ్ల్డ్ సిగరెట్స్ వస్తున్నాయి, మన స్థానికంగా ఉన్నటువంటి ఇండస్ట్రీని ఏ విధంగా దెబ్బతీస్తుందో ఇందాక పెద్దలు చెప్పడం జరిగింది. నిన్న కూడా మనం అందరం చూసాం, సిగరెట్స్ ఏవైతే ఇల్లెజిబుల్ గా మన దేశంలోకి వచ్చాయో వాటిని కూడా